పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో తీసుకున్న నిర్ణయాలు పెద్దగా ఇంపాక్ట్ అనేది ఏదైతే సామాన్యులు ఆశిస్తున్నారో దాని మీద పెద్దగా ఆయన దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. ఆదాయ మార్గాల పెంపుకు కొత్త మార్గాలు, ట్యాక్సులు లేకుండానే కొత్త ఆదాయ మార్గాలు ఎట్లా చూడాలనే దాని మీద ఆయన దృష్టి పెట్టినట్టు ఇప్పటి వరకున్న దీని ప్రకారం జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ ధరలు పెరగబోతున్నాయి. అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు 5% పెరిగిపోతున్నాయి. బీడీల ధరలు కాకుండా మిగతా అన్ని పొగాకు ఉత్పత్తుల మీద ధరలు పెంచబోతున్నట్టుగా చెప్పాడు. అదేవిధంగా ఇన్ఫ్రా సెస్ అనేది కొత్తగా ఇంపోజ్ చేశాడు. ఇందులో స్మాల్ కార్స్ మీద 1%, డీజిల్ కార్స్ మీద 2%, 2.5%, అదేవిధంగా ఎస్యూవీ లగ్జరీ కార్ మీద 4% ధరలు పెంచుతున్నట్టుగా చెప్పాడు. ఇది కాకుండా మిగతా పరోక్ష పన్నుల విధానంలో కొన్ని మార్పులు చేశాడు. దాని మీద క్లారిటీ ఇంకా రావాల్సింది. ముందుగా బడ్జెట్లో ఆయన ముఖ్యంగా 9 అంశాల మీద దృష్టి పెట్టబోతున్నట్టుగా చెప్పాడు. ఈ బడ్జెట్ డిస్కషన్లో మనతో జాయిన్ ఉన్నారు పిఎస్ఎం రావు గారు, అదేవిధంగా రాజేశ్వరరావు గారు, పద్మనాభ రెడ్డి గారు అండ్ రాంబాబు గారు బ్యాంకింగ్ రంగం నుంచి. ముందుగా పిఎస్ఎం రావు గారు, మొత్తం బడ్జెట్లో ఆయన చెప్పాడు 9 అంశాల మీద అంటే గతంలో భిన్నంగా ప్రజెంటేషన్ అయితే జైట్లీ చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా 9 అంశాలు ఏంటి, అవి నిజంగా బడ్జెట్కి అంటే మొత్తం ఏదైతే ఆర్థిక వనరుల పెంపుకు ఆయన దృష్టి పెడుతున్నారో ఇవి ఏ విధంగా ఊతమివ్వబోతున్నాయి? ఊహించిన దానికి మాత్రం భిన్నంగా లేదు. 9 అంశాలు చెప్పిన మాట వాస్తవమే. మెన్యూ కార్డు మన ముందు అన్నీ ఉన్నట్టుగా దాంట్లో కనిపిస్తాయి. వ్యవసాయ అభివృద్ధి కావాలని, ఉద్యోగిత పెరగాలని, ఇట్లాంటి లక్ష్యాలు, గ్రామీణ అభివృద్ధి జరగాలని ఉన్నటువంటి విద్య, వైద్యము ఇలాంటివన్నీ 9 లక్ష్యాలు మనకు చాలా స్పష్టంగా మంచిగా కనిపిస్తున్నాయి. బాగానే ఉన్నాయి. మెన్యూ కార్డు బాగానే ఉంది. కానీ దాంట్లో ఉన్నాయి మన దాకా అందుతుందా లేదా అనేది అసలు సమస్య. అయితే ఇక్కడ మనము ముందుగా ఊహించినట్టుగానే ఇక్కడ రీఫార్మ్స్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి తపన ఎక్కువ కనిపించింది. అక్కడ రీఫార్మ్ సంస్కరణలు ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే వ్యయాన్ని తగ్గించాలనేది భావనగా మనం ఇక్కడ ప్రధానంగా గుర్తించాలి. ఇక్కడ 3.5% ఫిజికల్ డిఫిసిట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఇక్కడ మనకు అనిపించింది. 3.5% ఫిజికల్ డిఫిసిట్ అని చెప్తూ తప్పనిసరి అయిన వ్యయం ఏదైతే ఉందో ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు ఇవ్వడం, 1,00,000 కోట్లను కూడా ఇక్కడ చూపించలేదు, కొంత ప్రొవైడ్ చేశామని చెప్తున్నారు. అది ఇవ్వడం అట్లాంటివి చేయడం కనిపిస్తుంది. తర్వాత సబ్సిడీలో గారా ప్రత్యక్షంగా తగ్గిస్తామని చెప్పకపోయినప్పటికీ అవి లక్షిత వర్గాలకు అందేటట్టుగా డైరెక్ట్ బెనిఫిట్ తీసుకుంటున్నామని అక్కడ చెప్పడం జరిగింది. బ్యాంకింగ్కి ఏదో చేస్తారని మనం అనుకున్నాం, కానీ ఇక్కడ బ్యాంకింగ్కి 20,000 కోట్లు, 25,000 కోట్లు రీక్యాపిటలైజ్ చేస్తారని కనిపించింది. అయితే మాకు ఇతరత్ర మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల ద్వారా మేము సేకరిస్తామంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం మార్కెట్ నుంచి సేకరిద్దాం అంటే పార్షియల్ ప్రైవేటైజేషన్ వాటిని ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన కనిపించింది. అంటే మీరు ఇందాక సబ్సిడీలు అన్నారు, సబ్సిడీల విషయంలో తీసుకోకుండా ఆయన క్లియర్గా ఒకటి చెప్పారు ఏంటంటే ఆధార్ కార్డు లింకేజ్ పెట్టడం వల్ల ఎల్పిజి సబ్సిడీ దుర్వినియోగం తగ్గింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్టిలైజర్స్ కూడా దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తామన్నారు. ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? అది మనం స్థూలంగా ఒక 2 బుక్కల్లో చూడాలంటే మనం లక్షిత వర్గాలకే చెప్పాలనే దాంట్లో అనవసరంగా ఎవరికైతే తంతున్నాయో వాటిని మనం కట్ చేయాలనడము, తర్వాత ఆధారంగా సరైన వాళ్ళని మనం గుర్తించి ఇవ్వాలి అనడము, తర్వాత మనము ప్రత్యక్ష పరోక్ష పన్నుల విషయానికి వస్తే స్థూలంగానే మనకు విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యక్ష పన్నుల వల్ల నష్టపోతుంది ప్రభుత్వం 1,000 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఏమాత్రం ప్రత్యక్ష పన్నులు పెంచలేదు, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టుగానే మనకు కనిపించింది. అంటే అక్కడ సంపన్న వర్గాల మీద మనం అదనంగా పన్నులు వేస్తామనేది లేదనేది దానివల్ల తెలుస్తోంది. పరోక్ష పన్నుల రూపేణ 20,600 కోట్లు అంటే ఈ భారం ప్రజలపైన పడుతుందని ఈ 2 విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఫిజికల్ డిఫిసిట్ నేపథ్యంలో వీటిలో పెంచుకోవడం ఈ మేరకే చేసి వ్యయం చేసే దాంట్లో ఇప్పుడు ప్రైవేటు రంగానికి ఊతం ఇచ్చే విధంగా పెట్టుబడి పెడదామని చెప్పినప్పటికి కూడా అక్కడ అటు కానీ ఇటు మనకు సోషల్ వెల్ఫేర్ సంబంధించి కానీ ఇట్లా విద్యా వైద్యం పైన కానీ, విద్యా వైద్యం విషయానికి వస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము, ప్రైమరీ ఎడ్యుకేషన్ డెవలప్ చేద్దామని కానీ, లేకపోతే మనం ప్రైవేట్ ఆసుపత్రులను అభివృద్ధి చెందామని లేకుండా ఒక ఇన్సూరెన్స్ అప్రోచ్ దాంట్లో కనిపిస్తుంది. మొత్తం మీద తర్వాత వాలంటరీ డిస్క్లోజర్ వైపు కూడా ఇక్కడ అడుగులు పడ్డాయి. వాలంటరీగా డిస్క్లోజ్ చేస్తారా మన అందరికీ తెలిసినటువంటి విషయం. మీ అంతగా మీరు వచ్చి డబ్బులు కట్టండి ప్రభుత్వానికి దాచుకున్న సొమ్ము అని అంటే ఇప్పటిదాకా అవి సక్సెస్ అయిన దాఖలాలు అయితే మనకు లేవు. అదే దిశగా మళ్ళా వెళ్తున్నట్టుగా ప్రైవేట్ రంగానికి కొంత సహాయం చేస్తున్నట్టుగా మొత్తం పైన బడ్జెట్ ఈ రకంగా ఈ సంస్కరణలు ముందు తీసుకోవడానికే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అండి ఎవరికి ప్రయోజనం ఉన్నట్టు మాత్రం మధ్యతరగతి కానీ కింది వర్గాలు మాత్రం వాళ్ళు అనుకునేటట్టుగా కానీ, లేదా ప్రైవేట్ రంగం కూడా ఎంతో గొప్ప ఊతం వాళ్ళకి ఇచ్చినట్టు కూడా కనిపించడం లేదు దీంట్లో. ఎందుకంటే ఆ ఉన్న డబ్బుల్లోనే మీరు ఇటు అటుగా
పిండి కొద్దు రొట్టె అన్నట్టుగా చేయడమే జరిగింది. ఆ ఫిజికల్ డిఫిసిట్ 3.5 పెట్టి అంత మేరకు ఉంది తప్ప మనకి ఎక్కువ వచ్చినట్టు బడ్జెట్ పైన నాకు అనిపించలేదు ఫస్ట్ టేక్ ఈ రకంగా చూస్తే. అండ్ రాంబాబు గారు మేజర్గా ఆయన ప్రస్తావిస్తూ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అంటే ఆర్థిక సంస్కరణల విషయంలో ఆయన చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విషయంలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదేవిధంగా ఐడిబిఐలలో మొత్తం గవర్నమెంట్ స్టేక్ 50% లోపు తీసుకొస్తా ఉన్నారు. తర్వాత ఏదైతే ఎన్పిఎలతో సతమతం అవుతున్నాయో వాటి దిశగా కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. బ్యాంకింగ్ రంగం అనేది ఆర్థిక వ్యవస్థకు చాలా బలమైంది. ఈ బడ్జెట్లో బ్యాంకింగ్ రంగ సంస్కరణల విషయంలో ఏం ప్రస్తావించారు ఆయన? 2019 నాటికి దాదాపుగా 2,30,000 కోట్ల రూపాయలు మూలధన సప్లై చేస్తామని బేసిల్ 3 నామ్స్లో వీళ్ళు ఒప్పుకున్నారు అందరూ కూడా. సో నెక్స్ట్ ఇయర్ బై 2018 మార్చి కల్లా 1,80,000 కోట్ల రూపాయలు సప్లై చేస్తామని కూడా ఒప్పుకున్నారు. బట్ అంత పెద్ద టార్గెట్ ముందు 25,000 కోట్ల రూపాయలు చాలా చిన్న అమౌంట్లు ఇవన్నీ కూడా. దాదాపుగా 60-70,000 కోట్ల రూపాయలు మూలధనం సప్లై చేస్తే కానీ బ్యాంకులు ఎరోడైపోతున్నటువంటి మూలధనం ఏదైతే ఉందో మొన్న డిసెంబర్ త్రైమాసికంలో చాలా నష్టాలు చూసినాయి బ్యాంక్స్ అన్నీ కూడా. అవే బ్యాంకులు డిక్లేర్ చేసినా రేపు మార్చి నాటికి మరిన్ని నష్టాలు వస్తాయన్నది. సో ఈ నష్టాలన్నీ కూడా అల్టిమేట్గా క్యాపిటల్లో ఎరోజన్ వస్తుంది. మీరు సప్లై చేసినటువంటి క్యాపిటల్ ఎరోజన్కి సరిపోతాయి తప్పిస్తే ఆ బేసిల్ 3 నామ్స్ని ఎక్కడి నుంచి మీట్ అవ్వగలుగుతారు? అదే రకంగా ఈ బడ్జెట్లో చాలా బ్యాంకర్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే పెరిగిపోయినటువంటి రాని బాకీలకు సంబంధించిన వ్యక్తుల మీద ఏదైనా స్ట్రింజెంట్ మెజర్స్ ఏమైనా తీసుకుంటారేమో, ఉన్నటువంటి చట్టాల్లో ఏమైనా మార్పులు చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారేమో. అదే రకంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఇది ఏ రకంగా కూడా ప్రయోజనాలు కల్పించలేకపోతుంది. ఏదో ఒక స్వీపింగ్ రిమార్క్ కింద వాటిని స్ట్రెంథెన్ చేస్తామనేటటువంటి మాట తప్పిస్తే ఇప్పటిదాకా చేసింది ఏమిటి, చేసేది ఏమిటి దాని మీద క్లారిటీ లేదు. ఈ రకమైనటువంటి వ్యవహారాలు కనుక చూస్తుంటే పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులను కూడా ప్రైవేట్ రంగంలోకి మళ్లించడానికి ఎంతో ఒక ప్లాన్ వేస్తున్నారు అనేటటువంటిది అర్థమవుతుంది. ఒక స్వీపింగ్ రిమార్క్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు వెనకాల మేము నిలబడతాం చాలా స్ట్రాంగ్గా అనేటువంటి వెనకాల నిలబడటం మాటల్లోగా చెప్పడం. ఇప్పుడు ప్రెజెంట్గా చేయాల్సినటువంటి పెరిగిపోయిన 7 లక్షల కోట్ల రూపాయల రాని బాకీల రికవరీకి ఏ రకమైనటువంటి మెకానిజం మీరు దానికి ప్రపోజ్ చేస్తున్నారు బడ్జెట్లో. అదే రకంగా 25,000 కోట్ల సరిపడినటువంటి మూలధనం వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తామనంటే ఈ బ్యాలెన్స్ షీట్స్ లాసెస్లో ఉన్న బ్యాలెన్స్ షీట్స్ని మార్కెట్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి మొబలైజ్ చేయగలుగుతారు? షేర్స్ని మొబలైజ్ చేయలేరు పెట్టుబడులు. సో ఈ పెట్టుబడులు మొబలైజ్ చేయలేని బ్యాలెన్స్ షీట్స్, ప్రభుత్వాల దగ్గర పెట్టుబడి ఇవ్వకపోవటం, ఏ రకంగా ఇవన్నీ పెరిగిపోయినటువంటి రాని బాకీలు, ఇవన్నీ బ్యాంకింగ్ వర్గాలు మాత్రం తప్పనిసరిగా నిరుత్సాహపరిచేది. ఎంతో కొంత వచ్చింది అనేటువంటి సంతృప్తి తప్పిస్తే ఎక్స్పెక్ట్ చేసినటువంటి మాత్రం ఇవాళ ప్రభుత్వం బడ్జెట్లో దీని కేటాయింపులు జరపలేదు. బడ్జెట్ మీద డిస్కషన్ చేస్తున్నాం. బడ్జెట్కి సంబంధించి ఇవాళ అరుణ్ జైట్లీ కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు, వాటి మీద చర్చ చేస్తున్నాం. రాజేశ్వరరావు గారు, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ సెక్టార్ దృష్టి ఆయన బడ్జెట్లో ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ మీద ఇచ్చారు, చాలామందికి ఉపాధి కల్పించే దిశగా. రెండోది అగ్రికల్చర్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో 100% ఎఫ్డిఐని ఇందులో అనుమతిస్తాం. మొత్తంగా ఈ 3 సెక్టార్ల మీద ఎట్లాంటి ఆయన ప్రతిపాదనలు తీసుకొచ్చారు? ఏం చేసినా కానీ ఇవన్నీ ఇంప్రూవ్ కాదండి. ఎందుకంటే ప్రతి ఇంప్రూవ్మెంట్కు క్రెడిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ సెక్టార్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ క్రెడిట్ అండి. విత్ ది స్ట్రెస్డ్ అసెట్స్ 25,000 కోట్లతోటి బ్యాంక్స్ ఏదో ముందుకొచ్చి ఈ సెక్టార్స్ను బాగా వాటికి ఇతోధికంగా డబ్బులు ఇచ్చి ముందుకు తీసుకొస్తే అనేటువంటి ఆశ మాత్రం లేదు. చెప్పడానికి కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు, కానీ ఏ విధంగా నిజంగా ఈ సెక్టార్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతుంది అని అంటే రెండండి, డిమాండ్ ఇంప్రూవ్ చేయాలి, క్రెడిట్ అవైలబిలిటీ ఉండాలి. ఈ రెండిట్లో మాత్రం చూపచోచ్యంగా కనబడడం లేదు. కాబట్టి ప్రత్యేకంగా దీంతో ఈ బడ్జెట్ తోటి ఎంఎస్ఎంఈ సెక్టార్ ఊపందుకుంటుంది అనేటువంటి భావన మాత్రం లేదు. అంటే తయారీ రంగానికి సంబంధించి మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ అన్నది కీలకం అన్నది బడ్జెట్ కంటే ముందు నిన్న మాట్లాడుస్తానని ప్రస్తావించారు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఏమైనా అంటే ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకున్నట్టు కనబడింది బడ్జెట్లో? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. మనం మొదట్లో కూడా అనుకున్నాం. ఏంది? అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి మాత్రం ఏదైతే బ్యాంకింగ్ రంగం ఆ విధంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటికి వస్తుందా అనేటువంటిది లేదు. రెండోది, ఏ విధంగా యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ చేసినా కానీ ఇమీడియట్లీ మాత్రం డిమాండ్ ఫర్ ది ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండదండి. ఎందుకంటే ఓన్లీ భారీ సెక్టార్స్ కొన్నిటికి మాత్రమే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి లాభం అవుతుంది. కానీ రెగ్యులర్ ఇండస్ట్రీకి మాత్రం పీపుల్ నుంచి రావాలండి డిమాండ్.
పీపుల్ హ్యాస్ టు బై. ఆ దానికి వాళ్ళకి ఏమి ఇచ్చారండి? ఏ విధంగా అదనంగా డబ్బు వాళ్ళ చేతిలో ఉన్నది. ఆ విధంగా లేని పక్షం లోపల డిమాండ్ అనేది పెరగడం కష్టం. కాబట్టి ప్రత్యేకంగా ఈ ఇండస్ట్రీకి మాత్రం ముందుకు పోతుంది అనేటువంటిది కాస్త ఆశాజనకంగా లేదు. అంటే ప్రత్యేకించి ఆయన మాట్లాడింది రైతుల ఆదాయం 2022 నాటికి 2 చేస్తా అన్నారు. ఇప్పుడు ఇంకొకటండి, రూరల్ సెక్టార్ నుంచి డిమాండ్ రావాలి. మనం ఏ విధంగా రూరల్ సెక్టార్ను ఇంప్రూవ్ చేస్తాం? ఏమన్నారు? రోడ్ డెవలప్మెంట్ అన్నారు, తర్వాత ఇరిగేషన్ అన్నారు. ఇవన్నీ డెవలప్మెంట్కు చేస్తుంది, కానీ ఇమీడియట్లీ వాళ్ళ చేతిలో డబ్బు వస్తుందా? వాళ్ళ చేతిలో డబ్బు వచ్చినట్లేదు ఉంటే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కొనడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. అటువంటిది కనబడడం లేదు. డెవలప్మెంట్కి మాత్రం ఉంది కొంత. డెవలప్మెంట్ రోడ్స్ వాటికి ఇస్తున్నారు, ఆ విధంగానే ఇరిగేషన్కి ఇస్తున్నారు, మైక్రో ఇరిగేషన్కి ఇస్తున్నారు. మైక్రో ఇరిగేషన్లో కొన్ని మైక్రో ఇరిగేషన్ సంస్థలు కొంత లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ డిమాండ్ను మొదటి నుంచి మనం ఏమంటున్నాం కదా అంటే డిమాండ్ మాంద్యం వల్ల డెవలప్మెంట్ అనేటువంటిది ప్రత్యేకంగా పారిశ్రామిక రంగాల్లో లేదు. దాన్ని ఏ విధంగా ఈరోజు చూశారో మనం ఏమో గ్రహించడం లేదు. అభిప్రాయ ప్రకారం ఇది అంతగా ఆశాజనకంగా మాత్రం ఏది ప్రత్యేకంగా పారిశ్రామిక రంగానికి లేదండి. ఒక విధంగా చూస్తే రోడ్ డెవలప్మెంటు, ఇరిగేషను, మైక్రో ఇరిగేషను, రూరల్ డెవలప్మెంట్ అందులో మాత్రం కొంత పాత్ర ఉన్నది. ఆ విధంగా కొంత రీవైటలైజ్ అవ్వడానికి, ఎకానమీ ఇంప్రూవ్ కావడానికి కనబడుతుంది. పరిశ్రమ రంగాన్ని ఇంతకుముందు మాట్లాడాం. ప్రస్తుతం సిఐఐ ప్రతినిధులు మాట్లాడుతున్నారు బడ్జెట్ మీద. ఒకసారి చూద్దాం లైవ్లో. మనకి ఏం కావాలన్నది వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ డైరెక్షన్ లో ఎట్లాగా గవర్నమెంట్ ఇస్ మూవింగ్ అండ్ ఐ థింక్ దే హావ్ బ్రాట్ ఫార్వర్డ్ సమ్ థింగ్స్. ప్రైమర్లీ ఇప్పుడు జిఎస్టీ, బ్యాంక్రప్సీ లా ఈ రెండు ఆ క్రిటికల్, బట్ దట్ ఈస్ నాట్ సంథింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్ చేతిలో ఉన్నది కాదు అది. సో పార్లమెంట్ అప్రూవ్ చేయాలి, హోప్ఫుల్లీ తొందరలో అయిపోతాయి అవి. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ హై టైమ్ అగ్రికల్చర్ ని రూరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ అన్నది వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ థింగ్. అండ్ ఐ థింక్ నిజంగా గవర్నమెంట్ ఐ థింక్ ఈజ్ నౌ అట్ లాస్ట్ మూవింగ్ ఆన్ దట్. నిజంగా కనుక వాళ్ళు ఈ 5 years లో ఫార్మర్స్ ఇన్కమ్స్ డబుల్ చేయగలితే ఐ థింక్ మన దేశానికి అంతకన్నా గుడ్ న్యూస్ ఏం లేదు. ఎందుకంటే ఫార్మర్స్ వాళ్ళు బాగుపడిన అందరం బాగుపడతాం. సో దట్ ఈస్ ద వేవ్ దట్ విల్ లిఫ్ట్ ఆల్ ఆఫ్ అస్. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. దాంట్లో అసలు ఏమీ డౌటే లేదు. సో అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ రియలీ ఫోకసింగ్ ఆన్ దట్. అందరూ కమెంట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్ కమెంట్స్ మళ్ళీ నేను ఇస్తాను. సో వెంకటేశ్వర గారు విజయవాడ జోన్ అక్కడికి వెళ్ళి విజయవాడ జోన్ చైర్మన్ విల్ టాక్ అబౌట్ ప్రైమరీ సెక్టర్. అందరికీ నమస్కారం. ఓవరాల్గా బడ్జెట్ నిజంగా భారతదేశం అభివృద్ధి చెందడానికి మరి ఈ దేశంలో వ్యవసాయం, రైతు వెన్నెముక అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో అందరూ చెప్తా ఉంటారు. దానికి తగ్గట్టుగా ఈరోజు బడ్జెట్ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలంటే ముందు భూ ఆరోగ్య పరిరక్షణ జరగాలి, అధిక దిగుబడులు రైతులు సాధించాలి, వ్యవసాయంలో యాంత్రీకరణకు పెద్దపీట వేసి యాంత్రీకరణను ప్రోత్సహించాలి. ఆ తర్వాత రైతు వ్యవసాయంలో అభివృద్ధి చెందాలంటే ఆయనకు కావలసినటువంటి పెట్టుబడులు మరి తక్కువ వడ్డీకో లేదా అసలు వడ్డీ లేకుండానో వస్తే అప్పుడు వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత రైతు పండించినటువంటి పంటలకు విలువను జోడించాలి. అలాగే రైతు పండించినటువంటి పంటకు విలువను జోడించిన తర్వాత వాళ్ళకి దగ్గరలో మార్కెటింగ్ సెంటర్స్ వచ్చినట్లయితే అప్పుడు ఓవరాల్గా వ్యవసాయం అభివృద్ధి చెందుతుందో పాటు రైతు ఆర్థికంగా బలోపేతం అవటమే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడతాయి. ఆ తర్వాత గ్రామాల నుంచి పట్టణాల వరకు భారత జాతీయ స్థాయి వరకు కూడా అనేక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ లేకపోతే ఇండైరెక్ట్ గా ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, ఆటోమొబైల్ అవ్వచ్చు, రకరకాల పరిశ్రమలు అభివృద్ధి చెంది తద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తదనుగుణంగానే ఈ బడ్జెట్ వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే 141 మిలియన్ హెక్టేర్ల మరి భూమి ఉంటే అందులో కేవలం 46% మాత్రమే ఇప్పటి వరకు వాటర్తో కవర్ చేయడం జరిగింది. సరే, పద్మనాభ రెడ్డి గారు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా బడ్జెట్లో కనబడుతుంది. రహదారులు, అదేవిధంగా పోర్ట్స్, ఇవన్నీ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టాడు. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి సంబంధించి 2,87,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఎయిడ్గా గ్రామ పంచాయతీలకి అలాగే మున్సిపాలిటీలకి ఇస్తారు. ఇవి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? నిజంగా ఆ బడ్జెట్లో అలొకేషన్స్ అన్నవి అవి సరిపోతాయా, లేకపోతే ఉన్న వీటితో ఎట్లాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా మొదలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దాన్ని స్వాగతించాలా. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో డిమాండ్ జనరేట్ అవుతుంది, తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా అక్కడ డిమాండ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు రోడ్డు, ట్రాన్స్పోర్ట్ అన్నారు. మొన్న రైల్ బడ్జెట్లో కూడా చెప్తా ఉన్నారు, మా ఎవ్రీడే ఒక 10 కిలోమీటర్ల రైల్ వేస్తున్నారు, రైల్ లైన్స్ వేస్తున్నామని. ఈ విధంగా ఈ మూడిటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే తీసుకుంటున్నారో వి వెల్కమ్ ఇట్. అట్లాగే కన్స్ట్రక్షన్ దాని మీద కూడా తీసుకుంటే బాగుండేది. 2022 వరకు ఇండియాలో అందరికీ ఇండ్లు మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పినారు. సో ఆ విధంగా కూడా పుష్ ఇస్తే ఇంకా బాగుండేది, ఎక్కువ అడిషనల్ ఫండ్స్. ఇకపోతే ప్రైమరీగా అగ్రికల్చర్ ఏం చేస్తున్నారంటే, సెంటర్కు స్టేట్కు కోరిలేషన్ లేదు. రైతులను ఆదుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్. రైతులను ఆదుకోవడానికి సరి అయిన ఒక పంతా లేదు. ఏంటి, మీకు అప్పులు ఉంటే 2 లక్షల వరకు అప్పులు ఉంటే మాఫ్ చేస్తాము, 1 లక్ష వరకు అప్పులు ఉంటే మాఫ్ చేస్తాము. అదే యాంగిల్లోనేమో స్టేట్ గవర్నమెంట్స్ పోతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో దీని మీద సరి అయిన పద్ధతిలో వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ బడ్జెట్ ఒక స్ట్రెస్లో తయారు చేసినారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి, డిమాండ్ తగ్గుతుంది, టోటల్గా ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేటట్టుగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ లోపల న్యూ పాలసీస్ ఏం పెద్దగా చెప్పకుండా ఉన్నదాన్నే నడిపించినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఒకటేంటంటే రియలిస్టిక్ బడ్జెట్ ఉంది. అంటే చాలా మట్టుకు బడ్జెట్లు ఎట్లా ఉంటాయంటే పాపులిస్టిక్గా ఉంటాయి. ఏదో ఎంప్లాయీస్ కొంచెం అంత ఇన్కమ్ ట్యాక్స్ పెంచడము, ఇక్కడ కొంచెం అంత పెంచడం, అక్కడ కొంచెం అంత పెంచడం, అటువంటి దీంట్లో ఏం కనిపించలేదు. కరెక్ట్గా వాళ్ళు అగ్రికల్చర్ మీద ఏదైతే స్ట్రెస్ పెడుతున్నారో అది ఒప్పుకోవాల్సిందే. కాకపోతే అగ్రికల్చర్ని బూస్ట్ చేయడానికి రకరకాలుగా ట్యాక్సెస్ పెడుతున్నారు, అగ్రికల్చర్ సెస్ అంటున్నారు. ఇంతకు మొదలు చాలా సెస్లలో ఎడ్యుకేషన్ సెస్ అన్నారు, ఆ సెస్ అట్లాగే ఉండిపోయింది గవర్నమెంట్ దగ్గర, ఎడ్యుకేషన్ సఫర్ అవుతూ ఉంది. అది వాడాలా, ప్రజల నుంచి ఏదైతే డబ్బు తీసుకుంటారో సెస్ రూపంలో అది వాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. ఇంకోటి, పీపుల్కు హెల్ప్ కోసమని రకరకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ పెట్టినారు. అది అగ్రికల్చర్ రిస్కే కావచ్చు, హెల్త్ స్కీమే కావచ్చు. ఇవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయినట్టయితే మనం అనుకునేది ఏంటంటే ఈ బడ్జెట్ యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయని. బట్ ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేస్తుంది బడ్జెట్, తప్పకుండా ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేస్తుంది, గ్రోత్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. చెప్పారు గ్రామ పంచాయతీలకి నిధులు భారీగా ఇస్తున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని కూడా చెప్పారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఉన్న అన్నిట్లలో సంస్కరణలు తీసుకొస్తామని అన్నారు. అంటే మొత్తంగా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు బ్యాంకింగ్ రంగం ఇచ్చినటువంటి మోస్ట్ ఆఫ్ ది అడ్వాన్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా స్ట్రెస్డ్ బ్యాలెన్స్ షీట్స్లో ఉన్నాయి ఆ కంపెనీలన్నీ కూడా. సో ఇప్పుడు 55,000 కోట్ల రూపాయల మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెల్ప్ చేస్తామని, టోటల్గా ఆ రంగంలో 10,000 కిలోమీటర్ల మేరకు రోడ్స్ అన్ని డెవలప్ చేస్తామని, దాదాపుగా 97,000 కోట్ల రూపాయలు మొత్తం రంగానికి మేము కేటాయిస్తామని చెప్పడం అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కొద్దిగా అది ఊతం కలిగించేటటువంటి. ఎప్పుడైతే ఆ రంగానికి సరైనటువంటి సపోర్ట్ దొరికిందో రిలేటెడ్ ఇష్యూస్ చాలా డెవలప్ అవుతాయి. వాటి రియల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చాలా వరకు గవర్నమెంట్ సహాయం అవసరం. సో దట్ బ్యాంక్స్ ఆల్సో వాళ్ళకు కూడా వచ్చేటటువంటి రికవరీలు వస్తాయి. ఫర్దర్గా దాన్ని ఆ రంగాన్ని కూడా స్ట్రెంథెన్ చేయొచ్చు, లేదా వేరే రంగానికి వెళ్ళొచ్చు. ఇవాళ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది టోటల్గా డిస్కమ్స్ అన్నీ ఫెయిల్ అయి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు ఫెయిల్ అయి ఉన్నాయి, ఎక్కడా కూడా ఎక్స్పోర్ట్ జరగట్లేదు. సో ఈ ప్రాసెస్లో ఇవాళ ఏదైతే వేరే ఒత్తిడి లొంగకుండా, ఎకనామికల్ సర్వే ఆల్రెడీ చెప్పింది ఎక్కడ కూడా మీరు దీనికి తాయిలాల కోసం పోకుండా దాని రియలిస్టిక్ బడ్జెట్ వేయమని. సో దాదాపుగా 2,87,000 కోట్ల రూపాయలు ఇవాళ రూరల్ సెక్టార్కి, అగ్రికల్చర్ సెక్టార్కి వీటన్నిటికీ అలాట్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి 97,000 కోట్లు అలాట్ చేయటం, ఇవన్నీ కూడా రియల్గా వచ్చినటువంటి ఇన్కంలోంచి ఇచ్చిన ఆ అలాట్మెంట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గానే ఉన్నాయి. ఏదో ఒకటి సీరియస్ నిర్ణయాలు కనుక తీసుకోకపోతే ఇంత సభ్యత్వం పార్లమెంట్లో పెట్టుకుని ఊరికే పాపులిస్టిక్గా పొలిటికల్ బడ్జెట్స్ తయారు చేయడం మంచి పద్ధతి కాదు. కానీ ఈ రంగానికి అలాట్ చేసిన మాత్రం తప్పనిసరిగా ఇన్ రిటర్న్ బ్యాంకింగ్ రంగానికి ఇవి రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రికవర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి దీని ఇంకొక చాటికి కూడా వెళ్ళొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే ఎక్స్పోర్ట్స్ డెవలప్ అవుతాయి ఇండైరెక్ట్గా. సో రైల్వేస్ రెండు కనుక కోఆర్డినేట్ చేసుకుని
ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ కనుక ఫర్దర్గా బ్యాంక్స్ నుంచి కనుక సహాయం చేయగలిగితే ఈ అలాట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్వాగతించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ. దీని ముందు ఒకసారి స్టాక్ మార్కెట్ పరిస్థితి చూద్దాం. స్టాక్ మార్కెట్ అంటే బాగా వాలటిల్గా ఉంది. బడ్జెట్ మధ్యలో బాగా నష్టపోయిన స్టాక్ మార్కెట్ మళ్ళీ రికవరీ దిశలో ఉన్నట్టుగా కనపడుతుంది. మార్కెట్ స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు జెన్ సెక్యూరిటీస్ నుంచి వేణుగోపాల్ సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్ గారు, మార్కెట్ స్పందన ఎలా ఉందండి? అంటే ముఖ్యంగా చూస్తే ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ టచ్ చేస్తారనుకున్నది, బట్ అలాంటిది ప్రస్తుతానికి స్టేటస్ కో మెయింటైన్ చేసినట్టుగా కనపడుతుంది. మార్కెట్లో ఏంటంటే ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్స్ కావచ్చు, ఇండివిజువల్ ట్యాక్స్ స్లాబ్స్ కావచ్చు, ఆర్ సెక్షన్ 80 లిమిట్ కావచ్చు పెంచుతారని ప్రిడిక్ట్ చేయడం జరిగింది. కానీ బట్ అలాంటివి లేకపోవడం కూడా కొంత అంటే ముఖ్యంగా ఎవరైతే ఇండివిజువల్ అసెస్సులు ఉన్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉంది. బట్ మార్కెట్ పరంగా చూస్తే ఏంటంటే ఒకటి ఎస్టీటీ ఏదైతే 0.017% ఉందో దాన్ని కొంత పెంచడం జరిగింది ఆప్షన్స్ వరకు, స్టాక్ ఆప్షన్స్ వరకు. అదర్వైజ్ ఏంటంటే మార్కెట్ ని మరీ ఇబ్బంది పెట్టినట్టుగా లేదు. రెండోది కార్పొరేట్ ట్యాక్స్ కూడా 30 నుంచి 29% అంటే 1% దాకా రెడ్యూస్ చేయడం అనేది మనం చూసాము. సో ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఎక్కువగా 9 పిల్లర్స్ అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యంగా పూర్ ని ఫోకస్ చేసేలాగా, తర్వాత గ్రోత్ ని ఫోకస్ చేసేలాగా బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ రావడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ 3.5% FY17 ఉందని చెప్పి చెప్పడం. ఈ నేపథ్యంలో ఏంటంటే దగ్గర రిజర్వ్ బ్యాంక్ నుంచి రానున్న కొద్ది రోజుల్లోనే మనకి అట్లీస్ట్ 25 బేస్ పాయింట్స్ వడ్డీ రేట్ల కోత అంటే రేట్ కట్ ఉంటుందేమో అని చెప్పేసి మనం భావిస్తున్నాం. సో మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది టచ్ అయిపోవడం, తర్వాత మరీ మేజర్ గా ఏమి ఇబ్బంది పెట్టకపోవడం, రెండోది ఏంటంటే డెఫిసిట్స్ కంట్రోల్లో ఉంటాయి అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకు కూడా కొంత సులభతరం అవుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా అండర్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇప్పుడున్న సినారియోలో కొద్దిగా కార్పొరేట్స్ కి, తర్వాత మిగిలిన క్లాస్ ఆఫ్ ఇండివిజువల్స్ కి ఊతం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి అంటే కొంత వడ్డీ రేట్లు తగ్గుముఖం పడటం అనేది మంచి సినారియో మనలాంటి ఎకానమీకి. సో అలాంటి వడ్డీ రేట్లలో కోత నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అనౌన్స్మెంట్ రావచ్చేమో, ఆర్ అట్లీస్ట్ మార్చిలో వాళ్ళు పాలసీ మీట్ అవుతుంది కాబట్టి ఆర్బీఐ అప్పుడన్నా డెసిషన్ వస్తుందేమో అని చెప్పేసి మనం భావించవచ్చండి. సో ఓవరాల్ గా ఏంటంటే మార్కెట్స్ బాగా బీట్ అండ్ డౌన్ అయిన తర్వాత కొద్దిగా ర్యాలీ రావడం, మన మార్కెట్ లో రికవరీ రావడం మనం చూసాము. బట్ ఇది సస్టైన్ అవుద్దా లేదనేది మళ్ళీ గ్లోబల్ గా ఉన్న గ్లోబల్ ఫ్యాక్టర్స్ ని బట్టి, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ బట్టి ఉంటుంది. బట్ ఇవాళకైతే ఏంటంటే ప్రస్తుతానికి ఒక మేజర్ ఈవెంట్ ని మనం క్రాస్ చేసినట్టుగా, దాటి వచ్చినట్టుగా మనం చెప్పొచ్చు. అంటే ఈ బడ్జెట్ ప్రతిపాదనలు బట్టి ఏ సెక్టార్లు పాజిటివ్ గా రెస్పాండ్ అయినాయి, ఏ సెక్టార్లు బాగా నష్టపోయినాయి ప్రస్తుతం? అంటే బ్రాడ్ గా చూస్తే ఎక్కువ అంటే మెయిన్ గా ఇన్ఫ్రా, అగ్రి, రూరల్ వెల్ఫేర్, తర్వాత ఎడ్యుకేషన్, స్కిల్డ్ దిస్ థింగ్ అండ్ డిజిటలైజేషన్, తర్వాత ఇట్లా ఏంటంటే రోడ్స్, తర్వాత మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒకవైపు ఫోకస్ చేస్తూ మరొక వైపు అగ్రికల్చర్ ని ఫోకస్ చేస్తూ, ఎందుకంటే అగ్రి ప్రొడక్షన్ పెంచాలి, తర్వాత నెక్స్ట్ 5 years లో ఫార్మర్స్ కి ఆల్మోస్ట్ డబుల్ ద ఇన్కమ్ క్రియేట్ చేయగలగాలి. తద్వారా ఎందుకంటే ఎప్పుడైతే మన గ్రామీణ భారతం బాగుంటుందో అప్పుడు న్యాచురల్ గా ఆటోమేటిక్ గా ఇండియన్ స్టోరీ అంతా కూడా చాలా ఇంటాక్ట్ గా ఉంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది. సో ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే చాలా చక్కగా కొంతవరకు చూస్తే ఏంటంటే డెఫినెట్ గా ఒకవైపు 7th పే కమిషన్, తర్వాత 1 ర్యాంక్ 1 పెన్షన్ అని చెప్పేసి అట్లాంటి వాటి కోసం బడ్జెట్ అలొకేషన్స్ కేటాయిస్తూ, మరొక వైపు బ్యాంక్స్ ని, స్ట్రెస్డ్ బ్యాంక్స్ ని రివైవ్ చేయడానికి వాళ్ళకు ఒక కొంత రీఅలొకేట్ చేస్తూ, అంటే ఫండింగ్ ఒక 25,000 కోట్లు FY17 లో చేస్తానని చెప్పి చెప్పడం. అంటే ముఖ్యంగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం ఎక్కువ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ 25,000 కోట్లు ఇవ్వడం వల్ల ముందు బ్యాంక్స్ కొంచెం నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ అదర్వైజ్ ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్రా కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, పవర్ కావచ్చు, క్యాపిటల్ గూడ్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ ని, తర్వాత ఎడ్యుకేషన్ కావచ్చు, హౌసింగ్, ముఖ్యంగా చూస్తే హౌసింగ్ కూడా చాలా మంచి అనౌన్స్మెంట్స్ రావడం జరిగాయి హౌసింగ్ కూడా. సో కొద్దిగా ఏంటంటే ఈ డ్యూటీస్ కొంచెం పెంచడం వల్ల కానీ, లేకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల కానీ, కొన్ని ఐటీసీ ఇట్లాంటి కొన్ని పర్టికులర్ స్టాక్స్ కాకుండా అదర్వైజ్ ఏంటంటే బ్రాడ్ గా చూస్తే పెద్దగా ఇబ్బంది పెట్టిన సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ లేవండి. ఓవరాల్ గా ఏంటంటే ఎంతో కొంత స్టేటస్ కో మెయింటైన్ చేయడం ఆర్ పాజిటివ్ అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఎక్కువ సెక్టార్స్ ప్రస్తుతానికి అయితే పాజిటివ్ గా బౌన్స్ అవుతున్నాయి, స్వింగ్ అవుతున్నాయి. బట్ ఏదేమైనా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ రేట్ ఆర్బీఐ నుంచి కనుక రేట్ కట్ వస్తే ఇంకొంచెం పాజిటివ్ ఇదనేది ఇంప్రూవ్మెంట్ అనేది మార్కెట్ లో మనం చూడొచ్చు. బట్ ఇవాళ వరకు అయితే మేజర్ ఈవెంట్ అయిపోయింది. దీంట్లో ఇంకా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే
ఏంటంటే డీటెయిల్డ్ దీంట్లో ఏంటంటే ఏ సెక్టర్ కి ఏ విధమైన రాయితీలు ఇచ్చారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది చూడాలి. బట్ అనౌన్స్మెంట్స్ గమనించినంత వరకు చూస్తే మటుకి చాలా అంటే ఇబ్బంది లేకుండా ముఖ్యంగా పూర్ని, తర్వాత గ్రోత్ ని, తర్వాత రూరల్ ఇండియాని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేసినట్టుగా కనబడుతుందండి. థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు. మొత్తానికి స్టాక్ మార్కెట్లు నెగిటివ్ నుంచి పాజిటివ్లకు వచ్చాయి. సెన్సెక్స్ 25 పాయింట్ల పైన ప్రస్తుతం లాభంలో ట్రేడ్ అవుతుంది. మొత్తానికి మార్కెట్ క్లోజింగ్ అంతా పాజిటివ్లో బాగా లాభాల్లో స్టాక్ మార్కెట్లు ముగిసే అవకాశం ఉంది. పద్మనాభ రెడ్డి గారు, డిజిటల్ ఇండియా మోదీ సర్కార్ ప్రైమ్ ప్రోగ్రామ్ కింద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా అనౌన్స్ చేశాడు. ఈ బడ్జెట్లో డిజిటల్ ఇండియా కింద 2 కొత్త స్కీమ్స్ లాంచ్ చేశారు. ఒకటి నేషనల్ డిజిటల్ మిషన్ అని, అదేవిధంగా డిజిటల్ సాక్షరతా మిషన్ అని లాంచ్ చేశాడు. రూరల్ కావచ్చు లేదంటే అర్బన్ ప్రాంతం, ఈ డిజిటల్ ఇండియా ఈ కొత్త 2 స్కీమ్ల వల్ల డిజిటలైజేషన్ అన్న దానివల్ల ఎంతవరకు ఆర్థిక పరంగా లాభం జరిగే అవకాశం ఉంది, వ్యక్తిగతంగా కావచ్చు దేశానికి కావచ్చు? ఆ డీటెయిల్స్ కంప్లీట్గా రాలే, బట్ యాక్చువల్గా ఏంటంటే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో అయితే చాలా లాభం అవుతుంది. అట్లాగే ఈ ఆర్థికంగా కూడా ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా పోతుంది అనమాట. దాంతో హ్యాజిల్స్ ఏదైతే ఉంటాయి, పర్మిట్స్ కానీ దీనికి కానీ అవన్నీ మధ్యలో తొందరగా అంటే క్విక్గా దొరికేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఐపాస్ అని ఒకటి తీసుకుంది. అంటే ఇవన్నీ ఏదైతే మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ తీసేసేసి వితిన్ 24 అవర్స్, వితిన్ 48 అవర్స్ పర్మిషన్ ఇస్తామంటున్నారు కదా. ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్తో తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కమింగ్ బ్యాక్ టు బ్యాంక్స్, దాంట్లో ప్రజలందరి కామన్ మ్యాన్కు ఈ యొక్క డిమాండ్ సప్లై ఇవి పక్కన పెడితే 3.5 లక్షల కోట్ల అప్పులు ఎట్లా అయినాయి, మరి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, అవన్నీ కొద్దిగా డీటెయిల్స్ తీస్తూ ఉంటే ఆ పేర్లు ఉన్న వ్యక్తులే కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. చాలామంది బ్యాంకులలో అప్పులు తీసుకొని దర్జాగా ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్నారు, పత్రికలు నడుపుతున్నారు, అంతా నడుపుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటంటే మనం అప్పు ఇచ్చిన తర్వాత అది పర్ఫామ్ కానట్టయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే అది మనకు వడ్డీ కట్టనట్టయితే, ఏదైనా ఒక అప్పు ఇచ్చినప్పుడు 3 నెలల లోపల వడ్డీ కట్టడం మొదలు కానట్టయితే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇప్పుడు మా దగ్గర లిస్ట్ ఉంది, ప్రతి బ్యాంక్ నుంచి ఎవరెవరు ఎంత తీసుకున్నారు డిఫాల్టర్స్. బ్యాంక్ డిఫాల్టర్స్ ముందు మాట్లాడే ముందు ఢిల్లీలో మా ప్రతినిధి భారత్ లైవ్లో ఉన్నారు. ఆయనతో ఎంపీలు అంటే బడ్జెట్ మీద వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ టు యు భరత్. పాండు, ఈ బడ్జెట్ సంబంధించి చూసుకుంటే బడ్జెట్ అంటే ప్రతి వేతన జీవి గుర్తొచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్. కానీ అరుణ్ జైట్లీ ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ను వరుసగా 2వ సంవత్సరం కూడా 2,50,000 దగ్గరే ఉంచాడు. అయితే ఒక చిన్న ఊరట ఏంటంటే 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి గతంలో 2,000 రిబేట్ ఇచ్చేవాళ్ళు. ఆ 2,000 రిబేట్ ఇప్పుడు 5,000 పెంచాడు. అదేవిధంగా గృహ రుణాలు తీసుకున్న వారికి వడ్డీ మీద మాఫీ 2 లక్షల నుంచి మరొక 50,000, 2,50,000 వరకు పెంచాడు. ఇంతకు మించి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ విషయంలో ఎటువంటి మార్పులు కూడా లేవు. ఇక ఓవరాల్గా బడ్జెట్ చూసుకుంటే వ్యవసాయం తర్వాత రూరల్ డెవలప్మెంట్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్లు కూడా కనబడుతుంది. తర్వాత సోషల్ సెక్టార్, ముఖ్యంగా సామాజిక పథకాలు, పెన్షన్కు సంబంధించి కానీ ఆరోగ్య బీమాకు సంబంధించి కానీ వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు కనబడుతుంది. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ భాస్కర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది ఓవరాల్గా బడ్జెట్ మీద? కొంత మీరు గతంలో సూట్ బూట్కి సర్కారాన్ని విమర్శించారు కాబట్టి కొంత అగ్రికల్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్లు ఈ బడ్జెట్లో కనబడుతుంది. ఎస్పెషల్లీ కృషి వికాస్ ట్యాక్స్ పేరిట కొత్త ట్యాక్స్ కూడా విధించారు. దీని గురించి స్పెసిఫిక్గా మిత్రమా, అవకాశాన్ని కూడా సద్వినియోగం పరుచుకోలేనటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రచారానికే ప్రథమ పీట వేసేటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అరుణ్ జైట్లీ గారి 3వ బడ్జెట్ ఉన్నదనేటువంటి వాస్తవాన్ని గమనించిన తర్వాత జాతీయ స్టాక్ ఎక్స్చేంజుల్లో పతన సూచిక కనిపిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, నేను కేవలం జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ పతన సూచికను ఆధారంగా చేసుకొని ఆలోచన చేయమని నేను చెప్పడం లేదు. ప్రచారానికి మాత్రమే పరిమితమైనటువంటి కార్యక్రమాలు కార్యాచరణకు కనీసం 2వ దశ దాటినాక 3వ సంవత్సరంలో రావాల్సిన అవసరం ఉంది. అందులో తీసుకురావడంలో 3వ బడ్జెట్లో కూడా వారు తీసుకురాలేకపోవడం అనేటువంటిది వారే అంగీకరించినటువంటి వాస్తవం. దాని ద్వారా వ్యవసాయ రంగాన్ని వారు ప్రధాన అంశంగా చెప్పారు, ఆరోగ్య రంగాన్ని ప్రధాన అంశంగా చెప్పారు, గ్రామీణ వంటగది ప్రధాన అంశంగా చెప్పారు. ఇది కేవలం ప్రచారానికి పరిమితమైనటువంటి అంశాలుగా మాత్రమే గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని నేను సూచన చేయదలుచుకున్నాను. దానికి ఆధారంగా నేను చెప్పేటువంటిది ఏమిటంటే, భారతదేశ వ్యాప్తంగా ఇదివరకే గ్రామీణ వంటగదుల్లోకి
యూపీఏ హయాంలో అంతకుముందు నుంచి మొదలైనటువంటి దశలోనూ వరుసగా వచ్చినటువంటి గ్యాస్ వినియోగం, అందుకు సమకూర్చేటువంటి సబ్సిడీ గ్యాస్ వినియోగం ఇప్పుడిప్పుడు పెరిగిపోతున్నటువంటి ఈ దశలో మరింత విస్తరించేటువంటి ప్రయత్నాన్ని అది కూడా ఒక ప్రచారస్థంగా మారుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించి జిల్లాకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారి పూర్తిగా అంటే గ్రామీణ ఆర్థిక ఆరోగ్య వ్యవస్థలో ఎన్నో రకాల కష్టాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక డయాలసిస్ అనేటువంటి అంశానికి తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే అవసరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సందర్భాల్లో మాత్రమే అవసరమైనటువంటి ఒక చిన్న అదనపు ఆరోగ్యానికి రూపాయలు ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా ప్రభుత్వమే చేస్తుంది ఒకటి. రెండవది పిఎఫ్ 8.33% ఏదైతే పెన్షన్కి వెళ్తుందో అది రానున్న 3 సంవత్సరాల్లో మొదటి 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది కొత్తగా కంపెనీలు స్టార్ట్ చేస్తే కనుక. ఈ రెండు కొంత సోషల్ సెక్టార్ను ముఖ్యంగా మిడిల్ క్లాస్ను టార్గెట్ చేసినట్టు కాదంటారు. భారత ప్రజానీకంలోని 20% ప్రజలు మాత్రమే వారికి అర్థమవుతారు, మిగతా 80% వారు అర్థం కారు అనేటువంటిది మరోసారి వారు రుజువు చేసుకున్నారు. అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని తీసుకున్నారు. కనీసం 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నీటిపారుదల రంగానికి సమకూరిస్తే తప్ప వారు అనుకున్నటువంటి వేగంతో ప్రాజెక్టులు కొనసాగేటువంటి అవకాశం లేదు అని దాదాపు అందరికీ తెలిసిన దశలో 20,000 కోట్ల రూపాయలు మాత్రమే సమకూర్చడానికి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఇదే రీతిలో చూస్తూ వెళ్తే వారికి అందుబాటులో ఉన్నటువంటి అవకాశం, అందుబాటులోకి వచ్చినటువంటి ఏ సందర్భాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి వారి ప్రయత్నము కనిపించలేదు. అంతేకాకుండా మిగతా మౌలిక వనరుల విస్తరణలో కూడా ప్రైవేటు రంగాన్ని విస్తారంగా పెంచేటువంటి బస్సు సర్వీసులు ప్రైవేట్ రంగానికి సమకూర్చేటువంటిది, బ్యాంకులని క్రమంగా జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాతీయ బ్యాంకులని, ప్రభుత్వ రంగ బ్యాంకులని కూడా ప్రైవేటు చెప్పు చేతుల్లో పెట్టేటువంటి ప్రయత్నాలు, ఇటువంటి ఒక ప్రమాదకరమైన ఎత్తుగడలే వారు ఇప్పటి నుంచే అడుగులు వేస్తూ వెళ్లడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను పెంచుతున్నారే తప్ప సమస్యలు తీర్చడం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ మీద మీరేమంటారు? కార్పొరేట్ ట్యాక్స్ ఏమో కొత్త కంపెనీలకు 30% నుంచి 29%కు తగ్గించారు. ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ మాత్రం వరుసగా 2వ సంవత్సరం కూడా పెంచలేదు. బట్ ఒక చిన్న ఊరట ఏంటంటే 5,000 రిబేట్ పెంచారు. 2,000 రిబేట్ ఇచ్చేవాళ్ళు 5 లక్షల లోపు వాళ్ళకు ఇప్పుడు 5,000 రిబేట్ ఇచ్చారు. పేదవాడిని మరింత పేదవాడిగా, గ్రామీణ జీవితాన్ని పూర్తిగా నిరాశ నిస్పృహతో చూసేటువంటి రీతిలో, తిరస్కార ధోరణిలో చూసేటువంటి రీతిలో వారి ప్రవర్తన స్పందన ఎలా ఉంటుందో దానికి సంకేతంగానే నేను భావిస్తా ఉన్నాను. సో ఇంకొకటి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బడ్జెట్ స్పీచ్లో అయితే తెలంగాణకు సంబంధించి ఎటువంటి హామీ నెరవేర్చినట్లేదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే హార్టికల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ వీటికి సంబంధించి ప్రస్తావన ఒకటి లేదు. ఒక మాట అన్నట్టున్న రీఆర్గనైజేషన్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఒక మాట తప్ప తెలంగాణకైతే స్పెసిఫిక్గా ఏమి ఇచ్చినట్లేదు. అంటే ఇంకా బడ్జెట్ డీటెయిల్గా చూడాల్సి ఉంది. బట్ స్పీచ్ సంబంధించి అయితే ఎటువంటి హామీ ఉన్నట్లేదు. కేటాయింపుల వారీగా సూక్ష్మ అంశాలన్నింటినీ మనం పరిశీలన చేసిన తర్వాత మాత్రమే వ్యాఖ్యానం చేయవచ్చు. కానీ వారు కేవలం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్వారా తనకు అంది వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు వేసిన పునాదుల ప్రయోజనాలను పొందడంలో వారు చూపుతున్నటువంటి ఎత్తుగడ ప్రచారానికి మాత్రమే వారు ప్రధానంగా విలువ ఇచ్చేటువంటి ఎత్తుగడ ఆధారం మాత్రమే ఆధారంగా మారింది. మన్మోహన్ సింగ్ గారు సమకూర్చినటువంటి కార్యక్రమాలు మాత్రమే తమకు పునాదులుగా మిగిలాయి అనేటువంటి వాస్తవాన్ని పరోక్షంగా ఒప్పుకోవడానికి మాత్రమే ఇది పరిమితమైంది. సో మనతో టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. సార్, ఓవరాల్గా టీఆర్ఎస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూస్తుంది? బడ్జెట్ స్పీచ్లో అయితే తెలంగాణకు సంబంధించి ఎటువంటి స్పెసిఫిక్ హామీలు లేవు. విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. హార్టికల్చర్ యూనివర్సిటీ, తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ ఇటువంటి హామీలకైతే ఎటువంటి కేటాయింపులు జరిగినట్లు మనకు స్పీచ్లో అయితే కనబట్లేదు. ఇన్ డీటెయిల్గా చూడాల్సి ఉంటుంది. అవునండి, మీరు అన్నట్టు ఇన్ డీటెయిల్గా చూడాలి. కదా ఆడ పార్లమెంట్లో కూర్చున్నప్పుడు మనకు ఎన్నో ఆశలు ఉండే, అవన్నీ డిసప్పాయింట్మెంట్గా మారినాయి. ఎందుకంటే మనం అడిగిన ఈ ప్రాణహిత చేవెళ్ళ ఇరిగేషన్ కొరకు ఎంతో చేస్తా అన్నారు, కానీ మన రాష్ట్రం గురించి మాట్లాడలేదు. అది కూడా ఎంత చేసినా కూడా ఒక మాట అన్నారు, గతంతో పోలిస్తే బడ్జెట్ దాదాపు డబుల్ చేశారు. తర్వాత ఈ రానున్న 5 ఏళ్ళలో 85,000 కోట్లు ఖర్చు పెడతాం ఇరిగేషన్కు. 23 ప్రాజెక్ట్స్ ఏఐబిపి కింద టేకప్ చేసినవి వచ్చే సంవత్సరంలోగా కంప్లీట్ చేస్తామన్నారు. 85 కోట్లు 23 ప్రాజెక్ట్స్ అంటే మన తెలంగాణలో ప్రాణహిత చేవెళ్లకు మాత్రమే మనకు 70,000 కోట్లు కావాలి. అంటే అలొకేట్ అట్లా పేరు ఉన్నా కూడా, మన పేరు పెట్టినా కూడా 5 కోట్లో 10 కోట్లో ఇస్తారన్నట్టు మాకు భయం ఉన్నది, ఆ అనుమానం ఉన్నది. నేను అనుకుంటా అది మనం ప్రత్యేకంగా చూసి పోరాడాలి. ఆ 85 కోట్లలో మనకు కనీసం 30,000 కోట్లు వస్తే అది మనకు మంచిగా అనుకుంటున్నాను. కానీ అది ముందుకు చూడాలి, అది ఎట్లా చేస్తామో. ఇంకోటి, మన 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎన్నో పథకాలు మన చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేస్తుండ్రు. వాటికి పెద్ద సపోర్ట్గా ఇక్కడ మాట్లాడలేదు. ఇప్పుడే బడ్జెట్ పేపర్స్ వచ్చినాయి. 60 స్క్వేర్ మీటర్స్ లోపు కన్స్ట్రక్షన్ కనుక చేపడితే
దానికి సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తామన్నారు. మన 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా దాదాపు 60 స్క్వేర్ మీటర్ లోపే ఉంటాయి, 540 SFT దాకా అరౌండ్ ఉంటాయి. కాబట్టి దాని సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు వచ్చే అవకాశం ఉంది కదా. సర్వీస్ ట్యాక్స్ ఓన్లీ అది హార్డ్లీ 3-4% తక్కువ అవుతుండదు, కానీ అది పెద్ద లాభం లేదు. వాటిని ఫండ్ చేయాలి, వాటికి ఫండ్స్ అలొకేట్ చేయాలి, అది దాని గురించి మాట్లాడలేదు. అట్లనే ఎన్నో సంక్షేమ పథకాలు కేవలం 1-2 ఉన్నాయి. ఆ ఎల్పిజి గ్యాస్, పేద మహిళలకు ఎల్పిజి గ్యాస్ అటువంటివి కొన్ని ఉన్నాయి. కానీ ముఖ్యంగా కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి బడ్జెట్లో. అంటే రైతుల కొరకు క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టింది, అది మన రాష్ట్రంలో అసెంబ్లీలో మాట్లాడినాము. అది మన కేసీఆర్ గారు అండ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఎన్నో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడినరు, మినిస్టర్తో మాట్లాడినరు. అయితే అది ఫామ్ యాజ్ ఎ యూనిట్గా పెడతామని అంగీకరించిన చాలా మంచిగా. దానికి 5,500 కోట్లు కేటాయించారు. కానీ 2 విషయాలు, ఆ 5,500 కోట్లు సరిపోతాయా తెలియదు. ఎందుకంటే దీనికి హిస్టరీ లేదు ఇంతకుముందు. ఆ 5,000 సరిపోతాయా లేకుంటే 50,000 కోట్లు సరిపోతాయా ఎవరికి కూడా తెలియదు. అయితే దీన్ని రీఇన్సూరెన్స్ చేయాలి లండన్లో ఎక్కడో, ఆ రీఇన్సూరెన్స్ గురించి మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే దీన్ని అమలు చేయాలంటే ఎన్నో టెక్నాలజీస్ కావాలి, ఆ టెక్నాలజీస్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇది అమలు చేయాలంటే ప్రతి ఊర్లో ఒక వెదర్ స్టేషన్ ఉండాలి, దాని గురించి మాట్లాడలేదు. అది లేకుంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఒక మారల్ హ్యాజర్డ్ అనే టర్మ్ ఉంటుంది, అది కాగలుగుతుంది. అంటే ఎవరికైతే నిజంగానే పంట నష్టమైందో వానికి అందకుండొచ్చు, ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో వాళ్ళకి అందుతుండొచ్చు. అవన్నీ తీసుకుంటే ₹1,00,000 వరకు ప్లస్ మామూలు దారిద్ర్యక దిగువ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే హెల్త్ ఎకానమీ ఇంటర్ రిలేటెడ్, ఎస్పెషలీ రైతుల దగ్గర. రైతులకు హెల్త్ మంచిగా లేకుంటే వాళ్ళ ఫామ్ ప్రొడక్షన్ కూడా తక్కువ అవుతుంది. ఇది చాలా అవసరం ఉన్నది, ఇది చాలా మంచి చేసిండు. 1 lakh హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంచిది. అదే కాక ప్రత్యేకంగా డయాలిసిస్ పేషెంట్స్కు ప్రతి జిల్లాలో డయాలిసిస్ మిషన్ పెడతామన్నారు, అది కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎస్పెషల్లీ మన తెలంగాణ ప్రాంతంలో బోర్వెల్ మీద ఆధారపడి ఉంటుంది. బోర్ నీళ్ళలో ఫ్లోరైడ్తో తాగితే ఎంతోమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇది అయితే చాలా మంచిగా చేసింది. ఒకటి, మీరు ఇండస్ట్రీని కూడా రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీకి బడ్జెట్ ఎట్లా ఉంది? ఇండస్ట్రీ ఈ బడ్జెట్తో హ్యాపీగా ఉందా? Overall, small and medium scale industries are the largest employment generators and they contribute a lot to the nation rather than few large companies. అయితే 5 కోట్ల కంటే తక్కువ ఇండస్ట్రీస్కు ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ చేసిండ్రు, అది చాలా వెల్కమ్. అది ఇట్ విల్ ఎంకరేజ్ నాట్ ఓన్లీ ద ఇండస్ట్రీ అండ్ ఎకానమీ బట్ ఆల్సో జాబ్ క్రియేషన్ అండ్ మ్యాక్సిమం 90% స్మాల్ అండ్ మీడియం జరుగుతుంది. అది చాలా లాభం బోత్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఫర్ జాబ్ క్రియేషన్. అట్లనే కొన్ని ఇండస్ట్రీస్కు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్కు బూస్ట్ వచ్చింది. ఇంకోటి స్టార్టప్స్కు మన టీ హబ్ ఉన్నది, ఆ టీ హబ్కు అయితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టప్స్కు 3 years ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అట్లనే 2-3 విషయాలలో ఇప్పుడు స్టార్టప్స్లలో ఇన్వెస్ట్ చేసే ఏంజిల్ నెట్వర్క్స్కు లేకుంటే కొన్ని పాస్ త్రూ ట్యాక్సెస్ తీసేసినాయి. ఎందుకంటే అవి డైరెక్ట్ బెనిఫిషరీకి ట్యాక్స్ కట్టాలి, కానీ ఇంటర్మీడియట్ కంపెనీస్కు ట్యాక్స్ 100% తీసేసిండ్రు. అయితే ఇవన్నీ కొంచెం లాభం ఏంటంటే. థ్యాంక్ యూ. సో మొత్తానికి బడ్జెట్ మీద మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి అయితే స్పెసిఫిక్గా ఏం లేనప్పటికీ కొంత ఇరిగేషన్ బడ్జెట్ గతంతో పోలిస్తే కంపేర్గా పెంచారు. ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే ఈ స్టార్టప్ కంపెనీకి సంబంధించి కానీ 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీస్కి కొంత పన్ను ప్రయోజనాలు కల్పించడం ద్వారా చిన్న ఇండస్ట్రీస్కి చాలా లాభం జరుగుతుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. బడ్జెట్ మీద చర్చ కొనసాగుతుంది. బడ్జెట్లో మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు శ్రీధర్ రెడ్డి గారు. ఓవరాల్గా బడ్జెట్ ఏ విధంగా అంటే మిశ్రమ స్పందన కనబడుతుంది అన్నది మార్కెట్ రెస్పాన్స్. ఒక పాజిటివ్ అంశాలు బడ్జెట్లో ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే మిశ్రమ స్పందన అంటే డెఫినెట్గా మనము అన్ని వర్గాలను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచిందని చెప్పేసి రొటీన్ డైలాగ్ చెప్పినా కానీ ప్రత్యేకించి నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి మనం గ్రామీణ భారతం కొంతమేర కంటే వాతావరణ అననుకూలతతోటి లేకపోతే నీటి లభ్యత లేకపోవడం మూలన, వర్షాలు సరిగ్గా లేకపోవడం మూలన ఉన్నటువంటి కరువు పరిస్థితులను ఎదుర్కోవడం కోసము భవిష్యత్తులో ఫార్మింగ్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి పరిచే విధంగా, తర్వాత గ్రామీణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తే ఈ డెవలప్మెంట్ అనేది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అవుతుంది అనే ఒక ఆలోచన విధానంతో ఈ బడ్జెట్ ఫోకస్ చేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకటి దెర్ ఆర్ 2-3 థింగ్స్ ఇక్కడ మీరు చూస్తే. ఒకటి వ్యవసాయం మీద ఒక 36,000 కోట్ల రూపాయలు దానికి మనం స్పెండ్ చేయటము, తర్వాత
వచ్చే 5 ఏళ్లలో ఒక 60,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ వాటర్ లెవెల్ రీఛార్జ్ చేయడం కోసం, తర్వాత 5 లక్షల ఎకరాలు 5 లక్షల చెరువులను మనం అభివృద్ధి చేసుకోవడం కోసము, అంటే చిన్న తరహా పెద్ద తరహా నీటి రంగాన్ని, తాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయటము, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల డెవలప్మెంట్ చేయడం కోసం, ఎస్పెషల్లీ రూరల్ డెవలప్మెంట్ కోసం 228% గ్రోత్ ఇన్ ది ఎంటైర్ స్పెండ్. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దేశం మొత్తం మీద మీరు 10,000 కిలోమీటర్ల కొత్త హైవేస్, తర్వాత ఓవరాల్గా 2,28,000 కోట్ల రూపాయలు దానికే స్పెండ్ చేయడం, అంటే గ్రామీణ భారతాన్ని డెవలప్మెంట్ చేయడం కోసము, కామన్ మ్యాన్ సెంట్రిక్గా ఈ బడ్జెట్ తయారైందని చెప్పుకోవడం కోసం ఇవన్నీ మనం చెప్పవచ్చు. తర్వాత ఎంజీ నరేగాలో ఇట్లా ఉన్నటువంటి కరువు పరిస్థితులను ఎదుర్కోవడం కోసము గత ఒక 4-5 మంత్స్ నుంచి, లేకపోతే 19 మంత్స్ నుంచి కూడా గత పాలకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దానికి స్పెండ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే గతంలో కంటే 4,000 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువగా పెంచి 38,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించారు. 100 రోజుల నుంచి 120 రోజులకు దాన్ని ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ డిక్లేర్ చేసినారు. అది ఇంప్లిమెంటేషన్లో కూడా ముందుకు వస్తుంది. మహిళల కోసం 1,50,000 కోటిన్నర కొత్త ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబోతూ ఉన్నారు. తర్వాత రేపొద్దున మిగతా విషయాల్లో మీరు చూస్తే రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్ కోసము ఎక్కువ మొత్తంలో ప్రయత్నం చేయబోతుంది గవర్నమెంట్. కాబట్టి ఇండస్ట్రీ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇట్స్ ఏ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం పూర్ బడ్జెట్గా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొన్ని రంగాల్లో మీరు అంటే సెన్సెక్స్ ఇంపార్టెంట్గా కొన్ని 3-4 ఇంపార్టెంట్ స్క్రిప్ట్స్ మీరు ప్లాన్ చేసిన విషయాన్ని చూసి మనం మిశ్రమ స్పందనని మాట్లాడవచ్చు, కానీ మిగతా రంగాలకు మాత్రం ఊతమిచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అంటే మొత్తంగా ఒకవైపు ఏమో ఆదాయ పరంగా కొత్త పన్నులు కొన్ని ఏ విధంగా వస్తుంది, మీరు చెప్పినట్టుగా అదనపు కేటాయింపులు అయితే ఉన్నాయి, దానికి కావాల్సిన ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయనే దాని మీద క్లారిటీ లేదు. ఆబ్వియస్గా అవన్నీ ట్యాక్సులు సెస్ల రూపంలో పెరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు మనం ఒక 5% ట్యాక్సింగ్ ఆన్ ఆల్ ట్యాక్సబుల్ రిసోర్సెస్ కృషి కళ్యాణ యోజన కోసం తీసుకుంటా ఉన్నాం. తర్వాత కొన్ని కొత్త సెస్లు ప్రవేశపెట్టారు. అవి కాకుండా బారోయింగ్స్ మీద డెవలప్మెంట్ డెఫినెట్గా డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే టోటల్ రూపీ కమ్స్ అనే దాంట్లో 74% ఆర్ సంథింగ్ ఈజ్ 79% రిసీప్స్ అండ్ 21% బారోయింగ్స్గా డిఫైన్ చేసినాను. కాబట్టి డెఫినెట్గా మీరు అంటే మన యొక్క ఆలోచనలకి ప్రణాళికకి రిసీప్స్కి కొంత ఎప్పటికప్పుడు అంతరం ఏర్పడుతుంది. దాన్ని బారోయింగ్స్ ద్వారా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా గ్రోత్ ఇంజిన్ ఆగకుండా, గ్రోత్ స్కీమ్స్ ఆగకుండా ఫండింగ్ చేసే అవకాశం ఈ యొక్క బడ్జెట్లో ఉంది. రాంబాబు గారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, ఎంఎస్ఎంఈ సెక్టార్కి కొంచెం ఇచ్చారు. ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ అనేది చాలామంది యువత ఉన్న మన దేశంలో ఎంప్లాయ్మెంట్ పరంగా కొన్ని కొత్త స్కీమ్స్ కానీ ఫండ్స్ అలొకేషన్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా ఉన్నట్టుగా కనపడుతుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అన్నది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎంతమందికి దొరికే అవకాశం ఉంటుంది? అంటే ప్రత్యక్షమైనటువంటి ఎంప్లాయ్మెంట్ దొరకకపోవచ్చు, కానీ పరోక్షంగా తప్పనిసరిగా రూరల్ ఏరియాస్లో ఈ ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 2,87,000 కోట్ల రూపాయలు ఈ పంచాయతీలకు ఇవ్వటం, ఓ 97,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఇవ్వటం, ఒక 4 లక్షల కోట్ల రూపాయల వరకు ఎప్పుడైతే అగ్రికల్చర్కి, రూరల్ సెక్టార్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలొకేట్ చేసినారో దాని ద్వారా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగానే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కూడా 38,000 కోట్ల రూపాయలు అలాట్ చేయటం, అంటే ప్రైమరీగా డైరెక్ట్గా ప్రయోజనాలు కల్పించేటటువంటి ఈ తాయిలాలు ప్రపోజ్ చేయకుండా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి అవకాశాలు కల్పించారు వీటికి. రేపు పొద్దున్న పీరియాడికల్గా అలాట్మెంట్ కనుక ఆ రూపంలో జరిగిన రోజున తప్పనిసరిగా ఇది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి రూరల్ ఏరియాస్లో అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా స్టార్టప్ వాటిల్లో కూడా 3 ఇయర్స్కి ఎగ్జామ్షన్, ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వటం, దానికి ఎంకరేజ్ చేయడం, ముద్రా బ్యాంక్ ద్వారా 1,80,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని అన్నారు. అది ఎక్కడి నుంచి ఇస్తారనేటటువంటిది అది ఆ ఎనెక్సర్ చూడాలి. వాటిలో చాలా మటుకు ఎనెక్సర్స్లో మెన్షన్ చేసినారు దాన్ని. సో ఆ రకంగా కనుక స్టార్టప్లను ఎంకరేజ్ చేయడం, ఈ రకంగా చిన్న చిన్న పరిశ్రమలను ఎంకరేజ్ చేయడం చేసిన రోజున దాదాపుగా వాళ్ళు అనుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందనేటువంటి అవకాశాలు, ఆశలు మాత్రం కల్పించడం జరుగుతుంది. క్లుప్తంగా పద్మనాభ రెడ్డి గారు, బడ్జెట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ బాయన్సీ బాగా ఉంది, అంటే బాగా ట్యాక్సెస్ కలెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ప్లస్ అసెట్స్ క్రియేట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ అంటే బట్టి ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వడం అని కాకుండా ఒక గ్రామ ప్రాంతాల్లో చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఇటువంటి ఇవ్వడానికి ఏదైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో దీన్ని అప్రిషియేట్ చేయాలా. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే ఈ ఇరిగేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్, 100% స్టేట్ సబ్జెక్ట్. కేంద్ర బడ్జెట్లో చూపించినాను, వాళ్ళు ఏమన్నారు, మైక్రో ఇరిగేషన్కు మేము హెల్ప్ ఇస్తామన్నారు, సబ్సిడీస్ ఇస్తారు. కానీ స్టేటే అలా ఫండ్స్ను ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక ఇంకొకటి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ అన్నది ఏమంటారు ఆదాయము ఖర్చు కాదు, పాలసీ డైరెక్షన్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో 5 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్లో పెండింగ్ ఉన్నాయంటున్నారు. మరి ఇన్ని దినాలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొత్తగా 11 ట్రిబ్యునల్ బెంచెస్ పెడుతున్నాము, తొందరగా చేస్తాం. దాన్ని గట్టిగా పట్టుకుంటే కొద్దిగా డబ్బు రావచ్చు. అట్లాగే ఈ బ్యాంకింగ్ సెక్టార్కు బాగా డబ్బు ఇద్దాం, దాన్ని ఆదుకుందాం అంటున్నారు. అదొక పద్ధతి బాగానే ఉంది. కానీ ఇదైతే డబ్బు కట్టలేక ఉన్నారో, టెక్నికల్గా ఆ కంపెనీ నా పేరు మీద లేదు, ఇంకెవరి పేరు మీద ఇలా తప్పించుకుంటున్నారో, యాక్ట్ని అమెండ్ చేసి ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఉందో, ఫైనాన్షియల్ అఫెన్స్ ఉందో, దాన్ని క్రిమినల్ అఫెన్స్ కింద తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలంటే ఎవరైతే వ్యక్తి విల్ఫుల్ డిఫాల్టర్ ఉంటారో ఆయనను అరెస్ట్ చేసినప్పుడే ఈ డబ్బు అంతా బయటకు వెళ్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి పద్మనాభ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి రాంబాబు గారు. అండ్ చివరిగా చెప్పండి, అంటే ఈ బడ్జెట్ మొత్తంగా 1 to 10 స్కేల్లో మీరు ఎన్ని పాయింట్లు ఇస్తారు? నేను 9 పాయింట్స్ ఇస్తానండి. రాంబాబు గారు 5 పాయింట్స్ ఇవ్వచ్చు. ఆబ్వియస్లీ మీరు అంటే ఒకటి ఇప్పుడు నేను 10 to 10 పాయింట్స్ అంటే మీరు ఇంతకుముందు పద్మనాభ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇటు ఓన్లీ ఇది ఏదో పద్దు జమ అంటే ఎన్ని వచ్చాయి, ఎన్ని తీసేసాం, ఎన్ని వెళ్ళాయి అనేది కాకుండా ఒక పాలసీ డైరెక్టివ్ చూడాలని చెప్పారు. అవి చెప్పిన విషయంలో ఏంటంటే బేసిక్గా ఈ కార్పొరేట్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి కదా, 5 లక్షల కోట్లకు సంబంధించి. ఇన్ని రోజులు ఏం చేసిందంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఒకటి చాలా ఈ కార్పొరేట్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ అదొకటి. రెండవది దేశంలో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కొన్ని 75% ఆఫ్ ది స్ట్రక్ ఓవర్ ప్రాజెక్ట్స్ అయితే ఇప్పటివరకు అయిపోయినాయి, వాటన్నింటినీ బ్యాక్ ఆన్ ట్రాక్ తీసుకొచ్చారని ఇంతకుముందు బడ్జెట్ ప్రసంగంలో మనం చూసాం. దానికి సంబంధించిన అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అంటే ఎక్కడో దగ్గర ఒక బిగినింగ్ ఉండాలి. ఇప్పుడు ట్యాక్స్ ట్రిబ్యునల్స్ ఇచ్చారు అంటే 5 లక్షల కోట్లలో ఎక్కడైతే ఇష్యూస్ లేవో ఇమీడియట్లీ మీరు 25% ఏదో జమ చేస్తే అది అయిపోయేటటువంటి విధంగా సమ్ రిఫార్మ్ హెస్ కమ్. మై పాయింట్ ఈజ్ దట్ ఒకటేంటంటే మీరు ఒక పాలసీ డైరెక్షన్ అంటే ఈసారి తీసుకున్నాం, అందుకే ముందే చెప్పారు 9 బేసిక్ ఏరియాస్, బహుశా మీరు ఆల్రెడీ మాట్లాడవచ్చు, 9 బేసిక్ ఏరియాస్ తీసుకున్నారు. కాబట్టి ఓవరాల్ అగ్రి రిఫార్మ్స్, తర్వాత అగ్రికల్చర్ ఏరియా స్ట్రెంగ్తెన్ చేయటము, రూరల్ డెవలప్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయడం, ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఇండైరెక్ట్ అయినా డైరెక్ట్ అయినా రైట్ ఫ్రమ్ ఒక రోడ్ వేసామంటే ఒక 10,000 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ వేయాలంటే దానికి కావాల్సినటువంటి ఇన్పుట్ అంతా కూడా ఒక 30-40 రంగాలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఓవరాల్ ఇట్స్ ఏ ప్రో పూర్, ప్రో ఫార్మర్, ప్రో రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కామన్ మ్యాన్ సెంట్రిక్ ఆలోచించి తీసుకునే బడ్జెట్లా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ అండి శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి పద్మనాభ రెడ్డి గారు, రాంబాబు గారు. ఇది బడ్జెట్ మీద స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.